ఎట్లున్నారోల్లా మంచిగున్నారులే. ఇక గియాటి ముచ్చట ఏందంటే ఒక మంచి షాపింగ్ వీడియోతోని మీ ముందుకొచ్చిన. వచ్చేటి అన్నీ పెద్ద పండగలు కదా. దసరా, దివాళీ, సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా గట్లనే అనుకోకుండా ఇంట్లో ఫంక్షన్స్ కానీ, పూజలు కానీ, అట్లనే ఇంకా పెళ్ళిళ్ళకు కూడా మీకు యూజ్ అవుతుంది అన్నట్టు. అయితే ఇంతకీ నేను ఎక్కడున్నా అనుకుంటానరా, అదేనుల్లా మన సికింద్రాబాద్ పాలిక బజార్ అన్నట్టు. పాలిక బజార్ అంటే మనకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. కానీ నేను చూపించే ఈ షాపులన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉంటాయి అన్నట్టు. 10-15 షాపులే ఉంటాయి కానీ మస్తు కలెక్షన్ ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది అన్నట్టు కలెక్షను. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలకు కావాల్సిన టాప్ టు బాటం వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బేరమాడే సత్తా ఉంటే మాత్రం సగానికన్నా సగం బేరమాడి రేటు తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే చెప్పుల దగ్గర నుంచి చూస్తే హ్యాండ్ బ్యాగులు కానీ, ఇంకా ఇన్నర్ వేర్సు, ఇంకా వెస్ట్రన్ వేర్స్లో కూడా మస్తు కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఓపిక చేసుకొని ఒక రోజు వచ్చినామంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా మస్తు మస్తు షాపింగ్ చేసుకొని, ఇంకా ఒక మంచి స్ట్రాంగ్ ఆల్ఫాలా ఛాయ్ తాగిపోయినామంటే షాపింగ్ అయిపోతుంది. నాలాంటి షాపింగ్ పిచ్చోళ్ళకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. అయితే ఇంతకీ అసలు ముచ్చట చెప్పలే కదా. ఇక అండర్ గ్రౌండ్కి ఎట్లా పోవాలంటే ఆల్ఫా నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మనకు రైట్ సైడ్లో ఒక చిన్న గల్లీలాగా ఉంటుంది అన్నట్టు. ఆ గల్లీలోకి పోతే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి కిందికి దిగగానే ఇగో ఈ షాపింగ్ మొత్తం కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ట్రయల్ రూమ్స్ కూడా ఉంటాయి ఉల్లా. అయితే డ్రెస్ కొనుక్కునే షాపుల కన్నా కూడా మనకి ఆల్ట్రేషన్ షాపులల్లో ట్రయల్ రూమ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక డ్రెస్ కొనుక్కొని మంచిగా ఆల్ట్రేషన్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు. ఆల్ట్రేషన్ చేస్తే ఒక 100 రూపాయల లోపే ఉంటాయి, ఇలా తక్కువలో చేయించుకోవచ్చు ఇక్కడ. అండ్ బ్లౌజులు కుట్టిన, డ్రెస్సులు కుట్టిన, మనం డ్రెస్ మెటీరియల్ తీసుకొని అక్కడే స్టిచ్చింగ్కి ఇచ్చినా కూడా వాళ్ళు ఒక 1-2 అవర్స్లోనే మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ చూస్తున్న రావుల్లా ఎంత మంచిగా ఉన్నదిలే. ఇక పెళ్ళిళ్ళకి కానీ, రిసెప్షన్స్కి కానీ, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితే మస్తు సెట్ అవుతాయి కదా. చూడండి, ఒకదాన్ని మించింది ఒకటి కనిపిస్తున్నాయి కదా. ఇక దీంతో పాటు హాఫ్ శారీస్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు కలెక్షన్ ఇక్కడ. ఇంకా వెస్ట్రన్ వేర్లు అయితే జీన్స్ పైకి వేసుకునే టాప్స్ అయితే 150 నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక నార్మల్ జీన్స్ ప్యాంట్లు కూడా దొరుకుతాయి. ఏమున్నదిలా, మనం అందరం మధ్యతరగతి వాళ్ళం కదా. ఇక ఇట్లాంటి జీన్స్ కొనుక్కొని ఒక 5-6 సార్లు వేసుకొని పక్కన పడేయచ్చు అన్నట్టు. ఇక ఇక్కడ చూపిస్తున్న కలెక్షన్ చూస్తున్నారా వాళ్ళ, ఒక దాన్ని మించింది ఒకటి ఉన్నది కదా. హెవీ వర్క్ నుంచి మొదలు పెడితే డైలీ యూజ్ టాప్స్ వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఇక ఒక 2-3 షాపులలోనైతే క్రాప్ టాప్స్ అయితే సూపర్ కలెక్షన్ ఉంటుంది అన్నట్టు. అయితే క్రాప్ టాప్సే కాదులా, లాంగ్ ఫ్రాక్స్ అని, ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అని, 3 పీస్ సెట్స్ అని కూడా దొరుకుతాయి అన్నట్టు తక్కువలా. ఇక వీటితో పాటు పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, బాందినీ శారీస్ అని కూడా దొరుకుతాయి. ఇక వీటితో పాటు 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఇక్కడ దొరుకుతుంది. మనం బేరం ఆడుకుంటే తక్కువ రేట్లలో కూడా
ఇస్తారన్నట్టు. ఇక ఇక్కడ పక్కనే మనం డ్రెస్ కొనుక్కున్నాక ఆల్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఆల్ట్రేషన్కి 200 మించి కాదులా ఇక ఇక్కడ చూపిస్తున్నా చూడుండ్రి. ఇదంతా కూడా డైలీ యూజ్ టాప్స్ అన్నట్టు. ఇక 150 నుంచి స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క టాప్. ఇక గీ 2-3 షాపులలోనైతే 3 పీస్ సెట్స్ అని అమ్ముతారు అన్నట్టు. అయితే ఇవన్నీ కూడా 1000-1500 లోపే వస్తాయి. చూస్తున్నారు ఎంత కలెక్షన్ ఉన్నదో. ఇక నైట్ పాయింట్లు, నైట్ డ్రెస్సులు, నైటీలు కూడా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ చూడండి 3 పీస్ సెట్లు ఎంత బాగున్నాయి కదా, ఎంత కలెక్షన్ ఉన్నదో కదా. అయితే మనం ఓపిక చేసుకొని తిరగాలే కానీ మంచి మంచి డ్రెస్సులు దొరుకుతాయి ఇక్కడ. ఇక చూడండి. ఇక్కడ చూపిస్తున్నా చూడుండ్రి. ఈ షాప్లోనైతే అన్ని టాప్స్ దొరుకుతాయి అన్నట్టు. జీన్స్ మీదకి వేసుకునే టాప్స్ అన్నట్టు. ఇక 10 సంవత్సరాల పైనుంచి ఏ ఏజ్లో పిల్లలకు కావాలన్నా కూడా ఇక్కడ టాప్స్ దొరుకుతాయి. మంచి మంచి టాప్స్ ఉంటాయి అన్నట్టు. ఇక పక్కనే ఇదొక షాపు. ఈ షాప్లోనైతే అన్ని లాంగ్ ఫ్రాక్సే ఉంటాయి ఇలా. ఇక ఈ అంకుల్ అయితే క్రాప్ టాప్స్ కానీ అట్లాంటివి ఏం అమ్మడు అన్నట్టు. ఇక చెప్పుల షాపులు కూడా ఉంటాయి ఇలా. ఇంకా దీని పక్కకి మనకి బ్యాగ్ షాప్స్ కూడా ఉంటాయి అన్నట్టు. హ్యాండ్ బ్యాగులు, ట్రావెలింగ్ బ్యాగులు కూడా దొరుకుతాయి. ఇక అమ్మాయిలకు సంబంధించిన ఇన్నర్స్ కానీ, నైట్ పాయింట్లు కానీ, టీ షర్ట్లు కానీ ఇక ఏది దొరకదు అన్నట్టుగా ఉండదు అన్నట్టు. కళ్ళు చెదిరిపోయే కలెక్షను. ఇక దానికి తగ్గట్టే రేట్లు కూడా అన్నట్టు. మనకి తక్కువలో రావాలంటే జరంత ఓపిక చేసుకొని తిరిగితే మాత్రం మంచిగా కొనుక్కోవచ్చు అన్నట్టు. చూస్తున్నారా ఊళ్ళా ఎంత మంచి కలెక్షన్ కనిపిస్తుందో. మరి నచ్చుతుందా మీకు? మీకు నచ్చితే జర కామెంట్ చేయరాదుండ్రి. ఇగో ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ చూపిస్తున్న అక్క కనిపిస్తుందా? ఈ అక్కకి హస్బెండ్ లేడన్నట్టు. పాపం ఒక్కతే కష్టపడుతుంది. ఈమెది ఆల్ట్రేషన్ షాప్ అన్నట్టు. మస్తు కుడుతుంది, జల్దిన కూడా ఇస్తుంది అన్నట్టు. మనకి ఏమన్నా అర్జెంటు కుట్టించుకోవాలంటే బ్లౌజులు కానీ, ఆల్ట్రేషన్ కానీ ఈ అక్క షాప్లో ఇవ్వండి మీరు ఎప్పుడన్నా పోతే. మస్తు కుడుతుంది కూడా. పక్కనే మనకు మస్తు ఆల్ట్రేషన్ షాపులు ఉంటాయి. కాకపోతే ఈ అక్క దగ్గరకు పోతే అక్కకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారు? అందుకనే స్పెషల్గా చెప్పినుల్లా. ఇక కొంచెం ముందుకు వస్తే ఈ షాప్లోనైతే వెస్ట్రన్ వేర్ ఫ్రాకులు ఉంటాయి. ఏక్ అన్నట్టు ఉంటాయి అన్నట్టు. ఇక ఈ అన్న దగ్గర జీన్స్ ఫ్రాకులు దొరుకుతాయి. 4XL సైజ్ దాకా ఉంటాయి అన్నట్టు. అయితే మరి రేటు తక్కువ కదా, క్లాత్ క్వాలిటీ ఎట్లుంటుందని మీకు డౌట్ రావచ్చు. పెద్ద షాపింగ్ మాల్స్లో కొంటే కూడా క్లాత్ ఎట్లా క్వాలిటీ ఉంటుందో ఇక్కడ కూడా గంతనే, కాకపోతే రేటు తక్కువ. ఇగో మనందరం మధ్యతరగతి వాళ్ళ వల్ల తక్కువ ఎక్కడ దొరికితే అక్కడికి ఉరుకుతాం. అవునా కాదా? ఇవాళ రేపు మనుషులకే గ్యారంటీ లేదు. ఇక 4 రోజులు వేసుకొని చింపి పడేసే బట్టకేమున్నది చెప్పుండ్రి. కాకపోతే ఫంక్షన్లల్లో మనం అందరం మంచిగా కనబడాలనే తాపత్రయం ఉంటుంది కదా ఎవరికైనా. అయితే గట్లాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చేసినట్టు. అయితే మంచి లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ హెవీగా కనబడాలి, తక్కువ రేట్లో రావాలి అనుకున్న వాళ్ళకు ఇక ఇక్కడికి వస్తేనైతే ఇక ఆశ నిరాశ కాకుండా ఉంటుంది అన్నట్టు. చూసినరావుల్లా మంచి కలెక్షన్ ఉంటుంది. ఇక మరీ ఎందుకు చెప్తానంటే మనం అందరం మధ్యతరగతి వాళ్ళముల్లా మంచిగా కనబడాలి, తక్కువ రేట్లో రావాలి. అదే మన ఏమంటారు?
వేలు పెట్టి షాపింగ్ చేసి షాపింగ్ మాల్స్లో కొనే కన్నా కూడా తక్కువలో వచ్చినాయి అంటే ఆ సంతోషమే వేరుంటుంది కదా. అయితే ఇక్కడ ఉండే 10-15 షాపులకు కూడా మనం ఓపిక తెచ్చుకొని మంచిగా వెతుక్కోవాలి. కానీ మంచి మంచి డ్రెస్సులు దొరుకుతాయి ఉల్లా. ఇంకో విషయం ఏంటంటే హ్యాండ్ బ్యాగులు అయితే డైలీ యూజ్ హ్యాండ్ బ్యాగులు ఉంటాయి కదా, అవి అయితే 150 నుంచే దొరుకుతాయి అన్నట్టు ఇక్కడ. ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. కొంచెము ఓపిక తెచ్చుకొని వెతుక్కుంటే మాత్రం మస్తు మస్తు కలెక్షన్ దొరుకుతుంది ఇక్కడ. నా వీడియోతోని మీకు బోర్ అయితే కొట్టలేదు కదా, ఎందుకంటే నాలాంటి షాపింగ్ పిచ్చోళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చేసిన అన్నట్టు. ఇక మేకప్ వేసుకున్నాక జడలకు కానీ టిక్లీలు కానీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి ఉల్లా. ఇంతకీ ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఇది రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ బయట 70 రూపాయలకు డజన్ కదా, ఇగో ఇక్కడనైతే 50 రూపాయలు డజన్ ఉల్లా. మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు అవి కూడా ఒక లుక్ వేయండి, ఏమంటారు. ఇక వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చూడుండ్రి, ఈ షాప్లోనైతే మస్తు ఉంటుంది అన్నట్టుగా. ఇక కొంచెం పక్కకు వస్తే మనకు 2-3 షాపులల్లో ఈ కలెక్షన్ దొరుకుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మట్టి గాజులతో పాటు మెటల్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి. ఇక దీంతో పాటు నల్ల పూసల కలెక్షన్ అయితే సూపర్ ఉన్నది. రోల్డ్ గోల్డ్లో నల్ల పూసల కలెక్షన్, లాంగ్ నల్ల పూసలు, షార్ట్ నల్ల పూసలు, అసలు ఎంత కలెక్షన్ ఉన్నదో వీళ్ళ దగ్గర. ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మస్తు కలెక్షన్ ఉన్నది. ఇక ఇవన్నీ కూడా 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మహా అయితే మ్యాక్సిమం 200 పెట్టితే మంచి మంచి దొరుకుతాయి అన్నట్టు. ఒక డ్రెస్ కొనుక్కున్నామంటే దానికి తగ్గ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ మెళ్ళోకి చెవులోకి అన్నీ కొనుక్కొని సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక దీంతో పాటు ప్లక్కర్స్ క్లిప్పులు అయితే 10 రూపాయల నుంచే స్టార్ట్ అన్నట్టు. అయితే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇక ఒక్కసారి మనం అండర్ గ్రౌండ్కి దిగినామనుకో, ఒక డ్రెస్ కొనుక్కొని దానికి తగ్గ మ్యాచింగ్ అన్నీ కొనుక్కొని పోవచ్చు అన్నట్టు. ఇక 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ చూస్తున్నారా ఊళ్ళో ఎంత ఉన్నదో, ఒక్కసారి చూడండి. అసలు ఇక్కడికి వస్తేనైతే ఒక చిన్నపాటి చంద్రముఖి లాగా తయారవుతాం. నిజమేనా కాదా ఊళ్ళో చెప్పుండ్రి. మరి ఈ షాపింగ్ అంతా చూపిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక ఇక్కడనైతే బ్యాంగిల్స్ చూసిరావులా ఎన్ని కలర్స్ ఉన్నాయో. అసలు ఈ రెయిన్బో బ్యాంగిల్స్ అయితే బయట 70 నుంచి 100 ఉంటాయి, కానీ ఇక్కడ 15 రూపీస్కే డజన్. ఇక చెవులో అయితే చూడండి ఎంత కలెక్షన్ ఉన్నదో. అసలు నెయిల్ పాలిష్ క్లిప్పులు కానీ అసలు ఎంత ఉంటుందంటే నిజంగా చెప్తున్నలా. ఒక ఫంక్షన్ అంటే ఒక అమ్మాయికి కావాల్సినవి టాప్ టు బాటమ్ ఇక్కడ అన్నీ కొనుక్కొని పోవచ్చు అన్నట్టు ఒక్కసారే. ఇక వేరే షాప్కి పోవాలి, ఇక్కడ దొరకలేదు ఇక్కడ దొరుకుతలేదు అన్న మాట ఉండదన్నట్టు.
కొంచెం ఓపిక చేసుకొని అన్నీ కొనుక్కొని మనము పైకెక్కి ఆల్ఫా హోటల్లో ఒక మంచి స్ట్రాంగ్ టీ తాగినామంటే అబ్బా ఎంత రిలాక్స్గా అయిపోతుంది, షాపింగ్ చేసిన హ్యాపీనెస్ కూడా ఉంటుంది అన్నట్టు. అయితే టీ కాకపోతే కూల్ డ్రింక్, ఏమంటారు? ఈ షాపింగ్ అంతా చూస్తుంటే మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటానా మరి, బాయ్.